హలో ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. ఈరోజు మన వీడియో మనం కాన్సెప్ట్స్ ఫార్ములే రీనీట్కి సంబంధించి మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మనకి ఈ సిరీస్లో సెకండ్ వీడియో కైనమాటిక్స్. ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్స్ ఫార్ములే మెయిన్ చూద్దాం. మనకి ఇంకా ఇన్డెప్త్ చాలా ఉంటాయి ఫార్ములాస్, అవి వన్ షాట్లో చూద్దాం. ఓకేనా? వన్ షాట్లో రిమైనింగ్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి కాన్సెప్ట్స్ ఫార్ములే కనుక చూస్తే ఇందులో మన కైనమాటిక్స్ అనేసరికి 2 చాప్టర్లు మిక్స్ అయి ఉంటాయి కదా. ఫస్ట్ చాప్టరు మోషన్ ఏ స్ట్రైట్ లైన్, రెండవ చాప్టరు మోషన్ ఏ ప్లేన్ కదా. ఇప్పుడు మనకి స్ట్రైట్ లైన్ చూస్తే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. జాగ్రత్తగా ఏనండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తున్నాడు రిలవెంట్గా. తర్వాత మోషన్ ఏ ప్లేన్కి సంబంధించి ప్రొజెక్టైల్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్. అంతవరకు చూద్దాం. ఒక్కొక్కసారి మనకి 3 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. క్లియరా? ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, రిలేటివ్ వెలాసిటీ, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉండవు. 2 అయితే కన్ఫామ్, 3 క్వశ్చన్లు కూడా ఇస్తున్నాడు. ఆన్ అన్ యావరేజ్ 3 క్వశ్చన్స్, 3 4s are 12 మార్క్స్. క్లియరా? ఈ చాప్టర్ వెయిటేజ్ మనకి 12 మార్క్స్. సింపుల్గా చూద్దాం. సింపుల్గా ఈ చాప్టర్లో మనకు అవసరమైనవి వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకేనా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటాం కదా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, యాక్సలరేషన్, వెలాసిటీ బై టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కదా, రాయొచ్చు కదా మనం. ఇప్పుడు వీటికి యూనిట్స్, డైమెన్షన్స్ అవసరం అవుతాయి. దీని ముందు చాప్టర్ మనం యూనిట్స్, మెజర్మెంట్స్, డైమెన్షన్స్ చూసాం కదా. అట్లా మనకి ఆల్రెడీ వెలాసిటీ, యాక్సలరేషన్కి యూనిట్, డైమెన్షన్ చూసాం ఆల్రెడీ. ఎస్ఐ యూనిట్ అయితే ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఇక్కడ ఎస్ఐ యూనిట్ అయితే యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఒకవేళ సిజిఎస్ అవసరమైతే ఇక్కడ మనకి ఎంత అవుతుందా, సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది. వెలాసిటీ సెంటీమీటర్ పర్ సెకండ్, సిజిఎస్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్, ఎస్ఐ యూనిట్ అయితే మీటర్ పర్ సెకండ్. క్లియర్? అదే యాక్సలరేషన్కి వచ్చేసరికి ఎస్ఐ యూనిట్ అయితే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అదే సిజిఎస్ యూనిట్ అయితే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. క్లియరా? డైమెన్షనల్ ఫార్ములే. వెలాసిటీకి ఏం రాసాము, డైమెన్షనల్ ఫార్ములా. డిస్ప్లేస్మెంట్ అంటే L1 కదా, టైం అంటే T1, పైకి వస్తే L1 T⁻⁻1 డైమెన్షనల్ ఫార్ములే. అదే మనకి యాక్సలరేషన్కి అయితే వెలాసిటీ బై టైం కదా, L1 T⁻⁻1 T1, మొత్తం ఎంత అవుతుందా, L1 T⁻⁻2. ఇది యాక్సలరేషన్కి. అట్లా మనకి యూనిట్స్, డైమెన్షన్స్ ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి మనకు అవసరం అవుతాయి. ఇందులో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇవన్నీ మనం ఒకసారి వన్ షాట్లో చూద్దాం. క్లియర్? బేస్ మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. మెయిన్ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఇవి కూడా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీలో ఎట్లా ఉంటాయి అనేది. క్లియర్? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. ఇందులో మనకేంటి, V = U + AT, S = UT + ½ AT², V² - U² = 2AS. క్లియర్? ఈ 3 ఫ్రీక్వెంట్గా మనకు తెలుస్తాయి. ఈ 3 మీకు 10th స్టాండర్డ్లో కూడా ఫ్రీక్వెంట్గా వాడతాం. కానీ మన క్లాస్ లెవెల్లో ఎక్స్ట్రా nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ SN = U + A × n−12 కదా. అట్లాగే అవసరాన్ని బట్టి మనకి డిస్ప్లేస్మెంట్ యావరేజ్ వెలాసిటీ × టైం. యావరేజ్ వెలాసిటీ అంటే U + V/2 × T, ఇది యావరేజ్ వెలాసిటీ కదా, ఇంటూ టైం. ఇక్కడ మనకి U అంటే ఇనిషియల్ వెలాసిటీ, V ఫైనల్ వెలాసిటీ, A యాక్సలరేషన్, T టైం, S అనేది డిస్ప్లేస్మెంట్. SN అనేది జాగ్రత్త చూడండి, nth సెకండ్లో డిస్ప్లేస్మెంట్.
nth సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ 29th 24th 36 ఇట్లా ఇస్తాడు, అది n. క్లియర్? u అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఏ యాక్సలరేషన్ మామూలుగా. ఓకే, అయితే తెలుస్తుండాలి మనకి. ఇందులో మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఎట్లా ఉంటుంది? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏంటో, ఒక బాడీని కొంత హైట్ నుంచి ఫ్రీగా రిలీజ్ చేస్తే ఇనిషియల్ వెలాసిటీ 0 కదా, మనం ఫోర్స్ ఇవ్వం కదా, బాడీని ఫ్రీగా వదిలేస్తాం. ఓకేనా? కిందకి వెళ్ళే కొద్ది వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇనిషియల్గా మనం రిలీజ్ చేసేటప్పుడు దీనికి వెలాసిటీ 0 కదా, కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 తీసుకుంటాం. ఇది మెయిన్ గుర్తుండాలి మీకు. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఇనిషియల్ వెలాసిటీ 0, u0. ఇక్కడ u ఎక్కడైతే ఉందో మనం u ప్లేస్లో 0 తీసుకోవచ్చు. మరి యాక్సలరేషను ఎర్త్ గ్రావిటేషన్ వైపే వస్తుంది కదా, బ్లాక్ను వదిలిపెట్టినప్పుడు మనం ఇది ఎటువైపు వస్తున్నామా, ఎర్త్ గ్రావిటేషన్ వైపే వస్తుంది కదా, కాబట్టి a + g. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు, u బదులు 0, a బదులు +g. ఇకపోతే వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ చాలా ఇంపార్టెంట్. వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ ఏంటి? ఒక బాడీని మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేస్తాం. అంటే గ్రావిటేషన్ పుల్ ఏమో కిందకు ఉంటుంది కదా, బాడీ యొక్క మోషన్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. కాబట్టి యాక్సలరేషన్ నెగిటివ్ కన్సిడర్ చేస్తాం. ఎర్త్ గ్రావిటేషన్కి ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి బాడీ మూమెంట్ a = -g. క్లియర్? అట్లా వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో యాక్సలరేషన్ -g. ఇక్కడ మనకి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో గ్రౌండ్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ ఎస్సెంట్ అంటాం. అదెంత వస్తుంది? u/g. మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైంని టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. అది కూడా u/gనే వస్తుంది. అంటే టైమ్ ఆఫ్ ఎస్సెంట్ = టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు u/g. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? బోత్ టైమ్ ఆఫ్ ఎస్సెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ కదా. అప్పుడు ఎంత అవుతున్నాం? ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ = బోత్ టైమ్ ఆఫ్ ఎస్సెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, u/g + u/g, మొత్తం 2u/g అవుతుంది. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. అవసరం అవుతాయేమో గుర్తుండాలి. ఓకేనా? అట్లాగే మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ ప్రూఫ్ ఉంది మనకి. u²/2g ప్రూవ్ చేస్తాం, ఇంపార్టెంట్. మ్యాక్సిమం హైట్ = u²/2g. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. మరి ప్రొజెక్టైల్ కేసు వేరు. ఓకేనా? ఇది కేవలం మనకి వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఒక బాడీని మనం ఇనిషియల్ వెలాసిటీతో అప్వర్డ్ డైరెక్షన్ ప్రొజెక్ట్ చేసినప్పుడు అది రీచ్ అయ్యే మ్యాక్సిమం హైట్కి ఎక్స్ప్రెషన్. క్లియర్? వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ h = u²/2g. వీటికి ఇంతవరకు కనుక మీరు చూసుకుంటే డెఫినెట్గా ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంది. ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 1 4s are 4 మార్క్స్. క్లియర్? 4 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి రెండోది ఎక్కడ? ప్రొజెక్టైల్. డెఫినెట్గా ఒక క్వశ్చన్. అది కూడా ఎక్కువగా మనకి మ్యాక్సిమం హైట్, చూడండి, మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్, ఈ రెండిట్లో ఎక్కువగా ఇస్తున్నాడు. ఆ రెండే ఇస్తున్నాడు అని చూడట్లేదు, రెండిట్లో ఎక్కువగా ఇస్తున్నాడు. మరి మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడ చూడండి, ఇది హార్జెంటల్ x యాక్సిస్, వర్టికల్ y యాక్సిస్, 2 డైమెన్షన్ కదా, ప్లేన్. ఒక మాస్ ఉండి ఒక బాల్ని తీసుకున్నాను, హారిజెంటల్ డైరెక్షన్తో థీటా యాంగిల్తో నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఎంత వెలాసిటీతో? ఇనిషియల్ వెలాసిటీ u లేదా u⁻, వెక్టర్ ఫామ్ అయితే కదా. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఈ బాడీ ఏమవుతుంది? మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ రీచ్ అవుతుంది. ఈ పాత్ను మనం పారాబోలా అంటాం కదా. పారాబోలా ఈక్వేషన్ కూడా ఉండిద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. y = ax - bx². చూద్దాం. మరి ఇది మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద బాడీ. ఫార్ములా మ్యాక్సిమం హైట్ = u² sin²θ/2g. u అంటే ఇనిషియల్ వెలాసిటీ, థీటా అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి యాంగిల్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వాడు ఇవ్వకపోతే 9.8 తీసుకోవాలి. g వాల్యూ ఇవ్వకపోతే 9.8 m/s² తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అట్లాగే రేంజ్ అంటే చూడండి, ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇది ఎర్త్ టచ్ అయినటువంటి పొజిషన్ కదా. ఈ రెండు మధ్య దూరం. మీరు ఏదన్నా ఒక జావెలిన్ త్రో, స్పోర్ట్స్ పాల్గొంటారు కదా మీరు, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, ఓకేనా. జావెలిన్ త్రో ఇస్తారు చూడండి మనం ఫౌల్ లైన్ నుంచి కదా,
ఫౌల్ లైన్ నుంచి ఎక్కడైతే రీచ్ అవుతుంది ఎర్త్ మీద పీడి గారు ఏం చేస్తారు, ఆ డిస్టెన్స్ కౌంట్ చేస్తారు కదా. దాన్ని మనం రేంజ్ అంటాము. ఇన్ని మీటర్లు దూకేవరా నువ్వు, ఇన్ని మీటర్లు ఇసిరేసేవరా నువ్వు అని చెబుతారు కదా పీడి గారు, అది రేంజ్. కానీ బాడీ ఎక్కడ మూవ్ అయిందో, ఎయిర్లో మూవ్ అయింది కదా. ఎయిర్లో మూవ్ అయినప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం హైట్. ఓకేనా. ఈ బాడీ ఎంత అయితే హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుందో, అంటే హైయెస్ట్ పాయింట్ అని ఎట్లా చెప్పగలుగుతాం మనం, ఇది కూడా ఇంపార్టెంటే, మ్యాచింగ్ టైప్లో అడగొచ్చు. వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవుతున్నాం, ఆ పొజిషన్ మనం మ్యాక్సిమం హైట్ అంటాం. అదర్వైజ్ చూడండి అన్ని హైట్లు చాలా ఉంటాయి కదా, ఇది హైట్ ఇది హైట్ చాలా హైట్స్ ఉంటాయి. అట్లా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అయ్యే పొజిషన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. ఎక్స్ప్రెషన్ u² sin² θ/2g, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అదే రేంజ్ అంటే జాగ్రత్త చూడండి, u² sin 2θ/g. ఓకేనా. రేంజ్ హైట్ జాగ్రత్తగా చూడండి. ఇది మ్యాక్సిమం రేంజ్ కావాలంటే ఎప్పుడు మ్యాక్సిమం రేంజ్ అవుతుంది, ఇప్పుడు మీరు 10 మంది పార్టిసిపేట్ చేశారు, మీ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఫస్ట్ వస్తారు, ఒకళ్ళే కదా. అంటే మీరు 10 మంది ఒకే ఎఫర్ట్ పెట్టారు, ఒకే ఎనర్జీ ఇచ్చారు. కానీ ఒకతను 30, ఒకతను 40, ఒకతను 45 యాంగిల్, ఒకతను 60, ఒకతను 80 యాంగిల్తో ఇసిరారు 10 మంది కూడా. ఎవరిది ఎక్కువ దూరం వెళ్తుంది, ఎవరైతే 45 degrees మెయింటైన్ చేస్తారో. అది ఎట్లా వస్తుంది మనకి, ప్రాక్టీస్ మీద వస్తుంది. ఓకే, నేను కూడా స్పోర్ట్స్ మ్యాన్, ప్రాక్టీస్ మీద వస్తాం. 45 degrees యాంగిల్ అనేది తెలియక చూడండి, చాలా మంది ఎట్లా పడితే తీసుకుతూ ఉంటారు. ఎనర్జీ ఇవ్వాలి, ఫోర్స్ ఇవ్వాలి, అది ఓకే. కానీ మనం యాంగిల్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. 45 degrees యాంగిల్ మెయింటైన్ చేసి ఎవరైతే ఎక్కువ ఎఫర్ట్ ఇస్తారో వాళ్ళ రేంజ్ మ్యాక్సిమం, వాళ్ళు ఫస్ట్ వస్తారు కదా. జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, ఇవన్నీ కూడా హారిజాంటల్ ప్రొజెక్షన్ కదా. మరి θ45 అయినప్పుడు ఎంత అవుతున్నామా, 2θ వచ్చేసి 90 degrees అవుతుంది, sin 90 1 అవుతుంది కదా. అప్పుడు u²/g మిగిలిద్దాం, అప్పుడు మనకి u²/g మిగిలింది. ఇది మ్యాక్సిమం రేంజ్ అడుగుతాడు. θ45 అని అడిగడు, నువ్వు డైరెక్ట్గా తీసుకోవాలి u²/g. ఓకేనా. ఈ పాత్లో మనం u అనే వెలాసిటీ ఇచ్చాము, ఇది 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్ అంటాం, ux = u cos θ. రెండు వర్టికల్ కాంపోనెంట్ అంటాం, uy = u sin θ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హారిజాంటల్ వెలాసిటీ నువ్వు ఎక్కడ తీసుకున్నా కాన్స్టెంట్ ఉంటుంది, హారిజాంటల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, u cos θ. నువ్వు ఇక్కడ తీసుకున్నా u cos θ ఉంటుంది, ఇక్కడ తీసుకున్నా u cos θ, ఇక్కడ తీసుకున్నా u cos θ, ఇక్కడ u cos θ, ఇక్కడ తీసుకున్నా u cos θ. కానీ వర్టికల్ కాంపోనెంట్ వేరీ అవుతూ ఉంటుంది, వేరీ అవుతూ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అవుతుంది. ఆ హైట్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాం. ఈ ప్రొజెక్టైల్లో మెయిన్ ఇదేనా, మ్యాక్సిమం హైట్ రేంజ్. గట్టిగా పట్టుకోండి, కనీసం ఒక 5 నుంచి 10 ప్రాబ్లమ్స్ ఒక్కోదాన్ని చేయండి, డిఫరెంట్ మోడల్స్. ఓకేనా. PYQs కూడా చేస్తారు కాబట్టి చేయండి. ఎట్లా ఏంటనేది మనం 1 షాట్లో చూద్దాం. జస్ట్ మనకి కాన్సెప్ట్ ఫార్ములానే కదా, క్లియరా. ఇక్కడికి గట్టిగా కనుక మీరు ఉంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా మీరు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆ 2 మిస్ అయినాయి అనుకుందాం, ఇంకెట్లా ఇవ్వచ్చు, టైమ్ ఆఫ్ ఎసెంట్. ఓకేనా. ఈ బాడీ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి చూడండి, ఇక్కడ నుంచి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి ఇది కదా మ్యాక్సిమం హైట్, ఇక్కడికి రీచ్ అవ్వడానికి పట్టే టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాం ప్రొజెక్టైల్ కేసులో కదా. ఫార్ములా u sin θ/g. మరి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైం. ఓకేనా. మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వడానికి పట్టే టైం ఏదైతే ఉందో దీన్ని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా u sin θ/gనే వస్తుంది. సో టైమ్ ఆఫ్ ascent ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్, దట్ ఈక్వల్ టు u sin θ/g. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, ప్రొజెక్టైల్లో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అయ్యి మళ్ళీ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి, ఓకేనా, మొత్తాన్ని పట్టే టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే
టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ద బోత్ టైమ్ ఆఫ్ ascent అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్. లేదు ఇంకా వాళ్ళ లాజిక్ అడిగితే డబుల్ ఆఫ్ టైమ్ ఆఫ్ ascent కరెక్టే, డబుల్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అది కరెక్టే, బోత్ టైమ్ ఆఫ్ ascent అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అది కరెక్టే. వాడి ఇష్టం, అప్లికేషన్ టైప్లో ఎట్లయినా ఇవ్వచ్చు కదా, మనకు లాజిక్ తెలిస్తే ఈజీ. చూడండి ఇది బోత్ టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, ఇన్ని రకాలుగా రాయొచ్చు. మరి టైమ్ ఆఫ్ ascent టు టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏం చెప్పాము, u sin theta బై g అని చెప్పాం కదా. మరి 2 into 1 ఉంది కదా ఇక్కడ మనకి, అప్పుడు ఏమవుతున్నాం మనకి 2u sin theta బై g. లేదు టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ తీసుకున్నాం అనుకోండి, u sin theta బై g ప్లస్ u sin theta బై g 2u sin theta బై g. ఎట్లాగైనా కాన్సెప్ట్ సేమ్ అవుతుంది, ఆ డిఫరెంట్ స్టైల్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మనం కొంచెం గ్రిప్ పట్టుకుంటే బిట్ మిస్ అవ్వదు. కాన్సెప్ట్ కనుక క్లారిటీగా ఉంటే మనకి, దానికి ప్రపోర్షనేట్ ఫార్ములా కనుక తెలుసుంటే డెఫినెట్గా మనం ఆ న్యూమరికల్ చేయొచ్చు. కష్టమైతే కాదు, ఈజీనే. ఓకేనా, మనం చేద్దాం, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేద్దాం, మీకు ఈజీ అయ్యే విధంగా చేద్దాం. క్లియర్, ఓకే. వన్ షాట్లో ఇక్కడ కాదు, వన్ షాట్లో. ఓకేనా, ఆ సిరీస్లో చేద్దాం. ఇంకా ఇక్కడ అడగదగ్గది ఏంటి మనకి, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఈ ప్రొజెక్టైల్ పాత్ అనేది పెరాబోలా. మనం చూడండి పెరాబోలా ఏదైనా కనిపిస్తుంది, నేను ఒక జావెలిన్ త్రో విసిరేసాను అప్పుడే, ఎట్లా కనిపిస్తుంది మనకి పాత్ చూసేవాళ్ళకి, పెరాబోలా. ఓకేనా, ఒక షార్ట్ పుట్ ఉంది, ఒక షార్ట్ పుట్ విసిరేసాను నేను, పెరాబోలా. డిస్కస్ త్రో ఉంది, ఫౌల్ లైన్ నుంచి విసిరేసాం, పెరాబోలా కదా. సో పెరాబోలా ఈక్వేషన్ y is equal to ax minus bx square, వెరీ ఇంపార్టెంట్. హై టు రేంజ్ తర్వాత మనకి దీని మీద పాసిబిలిటీ ఉంటాం. దీన్నే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం, పెరాబోలా ఈక్వేషన్ అంటాం, ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా అనొచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ ఏ వాల్యూ tan theta వస్తుందో ఈ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తాను నేను, ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, y is equal to ax minus bx square కదా, y equal to ax minus bx square parabola equation. ఇది యాక్చువల్ ఫార్ములా ఏంటి, y is equal to tan theta into x అని వస్తుంది ప్రూఫ్లో మనకి. b ప్లేస్లో వచ్చేసి g by 2u square cos squared theta అని వస్తుంది, x square. క్లియర్, ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది, tan theta. బి ప్లేస్లో ఎంత ఉందామా, ఎక్స్ మల్టిపుల్ కదా, జాగ్రత్త చూడండి, g by 2u square cos squared theta ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏమో రాయొచ్చు, వేర్ a is equal to tan theta, క్లియర్, అండ్ b equal to g by 2u square cos squared theta. ఎందుకంటే ఈ రూపంలో కూడా అడగొచ్చు అన్నమాట. ఓకేనా, జాగ్రత్త చూడండి, ఇక్కడ థీటా ఇస్తాడు, థీటా ఇచ్చి ఏ వాల్యూ ఎంత అంటాడు, మరి ట్యాన్ థీటా కనుక్కుంటే నీకు ఏ వచ్చినట్టే కదా, అర్థమవుతుందా. అట్లా కంపేర్ చేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ అయితే మ్యాక్సిమం హైట్, ఓకేనా. సెకండ్ అయితే రేంజ్, మ్యాక్సిమం రేంజ్, మ్యాక్సిమం రేంజ్ 2. 3 అయితే పారాబోలా ఈక్వేషన్. డెఫినెట్గా ఒక క్వశ్చన్ మీకు ఉండట్టే, ఒకవేళ 3 ఫార్ములాస్ దాటిపోతే టైమ్ ఆఫ్ ascent, టైమ్ ఆఫ్ డిసెంట్, ఓకేనా, టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఓకే, తర్వాత ఇంకా మనకి రిలేటివ్ వెలాసిటీ ఇన్ 1 డైమెన్షన్. రిలేటివ్ వెలాసిటీ మనం న్యూమరికల్ చూసేటప్పుడు చూద్దాం ఇన్ డెప్త్, ఇందులో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి ఇంకా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ దగ్గర ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అయిందాం, ఏ అనే పొజిషన్ దగ్గర డిస్ప్లేస్ అయింది అనుకుందాం, తర్వాత సర్టన్ టైం తర్వాత బి దగ్గరకు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏ దగ్గర ఉన్నప్పుడు దీనికి ఉన్నటువంటి వెలాసిటీ VA బార్,
ఇదే బి దగ్గరకు వచ్చినప్పుడు దీని యొక్క వెలాసిటీ వివి బార్ అనుకుందాం. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఓ నుంచి ఏకుండా డిస్ప్లేస్మెంట్ ఎక్స్ఏ బార్ ఏ అనుకున్నాం కాబట్టి ఓ నుంచి బీకి ఉన్నది ఎక్స్బి బార్ అనుకుంటే ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ గివెన్ బాడీ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటూ, బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఎక్స్ బిఏ బార్. మనం క్లియర్గా వన్ షాట్లో చూద్దాం, న్యూమరికల్ చెప్పేటప్పుడు కొంచెం డెప్త్ చూద్దాం. దట్ ఈక్వల్ టు ఎక్స్ బి బార్ మైనస్ ఎక్స్ఏ బార్ రాయొచ్చు. ఇది డిస్ప్లేస్మెంట్లో వేరియేషన్. ఒకవేళ వెలాసిటీలో వేరియేషన్ అడిగాడు అనుకోండి, ఈ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ కనుక మనం డిఫరెన్షియేషన్ చేస్తే రేట్ అందుకే ఫస్ట్లో అని చెప్పింది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చినా మనకి వెలాసిటీ కదా. డిస్ప్లేస్మెంట్ని బోత్ సైడ్ వచ్చినటువంటి ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు వెలాసిటీ వస్తుంది. సో విబిఏ బార్ ఈక్వల్ టు విబి బార్ మైనస్ విఏ బార్. ఓకేనా, ఇట్లా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి దీనికి రిలవెంట్గా చూద్దాము. వాటికి ప్యారలల్గా ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ చేద్దాం. ఇంతవరకు కనుక చేస్తే మీకు 2 ఇస్తే 2 క్వశ్చన్లు చేయగలుగుతారు, 3 ఇస్తే 3 క్వశ్చన్లు చేయగలుగుతారు. లేదు సార్ మేము 3 చేయలేకపోయాం, 2 ఈజీగా చేస్తారు. ఓకేనా, చేసే విధంగా మనం వన్ షాట్ చేద్దాం న్యూమరికల్స్. ఓకేనా, కాన్సెప్ట్స్ గ్రిప్లో పెట్టుకున్నాం, ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయొద్దు, మగప్ చేయొద్దు. ఇట్లా తేలిగ్గా ఉంటాయి మనకి, కష్టంగా ఉండవు. ఓకేనా, మన సిరీస్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, మీకు ఫిజిక్స్ ఈజీ అవుతుంది. ఇది రెండో వీడియోనేగా కొంచెం మీకు కొంచెం అటు ఇటు ఉండొచ్చు. మీరు కనుక చివరిదాకా ఫాలో అయితే సిరీస్ ఏది కాన్సెప్ట్ ఫార్ములే సిరీస్ ఇది, అట్లాగే వన్ షాట్ వేరే చేస్తున్నాం కదా మనం. అట్లా ఈ 2 సిరీస్లు కనుక మీరు చివరిదాకా కనుక కంటిన్యూషన్ ఫాలో అయితే 25 రోజులు 26 రోజులు టైం ఉంది. డెఫినెట్గా మీకు ఫిజిక్స్లో మీరు అనుకున్న స్కోరు సాధిస్తారు, 100+. ఓకేనా, సార్ నాకు ఆల్రెడీ 100 వస్తున్నాయి, 120+. సార్ నాకు ఆల్రెడీ 120 వస్తున్నాయి, 140+. అంటే అందరూ ఒకే విధంగా ఉండరు. ప్రిపరేషన్ అనేది వాళ్ళ యొక్క క్యాలిబర్ని బట్టి, వాళ్ళ ప్రిపరేషన్ బట్టి, పాపం వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ని బట్టి ఉంటుంది. మెయిన్ వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ని బట్టి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాం, ఇప్పుడు కాలేజీలో ఫీజులు కడతారు, పేరెంట్స్ పాపం కష్టపడి ఫీజులు వేలకు వేలు లక్షలు కడతా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ చెబుతామని చేర్పించుకుంటారు, తీరా ఒక నెల చెప్తారు, చెప్పామనిపిస్తారు బోర్డు మీద. ఓకేనా, ఎందుకంటే మనం చాలామందిని చూసాం అటువంటి వాళ్ళు. ఓకేనా, మనం ఎప్పుడు పిల్లలకి బ్యాడ్ చేయలేదాం, చేయం కూడా, అందరికి హెల్ప్ చేసాం ఇప్పుడు వరకు కూడా. 28 ఇయర్స్లో కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసాం. మీకు కూడా లాస్ట్ డే వరకు హెల్ప్ చేస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా మరి. ఓకే, మీకు ఏదైనా మెటీరియల్స్ కూడా ఏదైనా అవసరం అయితే లాస్ట్లో మనం చూద్దాం. మీకు సపరేట్గా ఎక్స్ట్రా ఏదైనా అవసరం అయితే టాప్ 50 PYQs, టాప్ 50 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, టాప్ 100 ఈజీ లేదా NCERT బేస్డ్, ఎందుకంటే మన అన్ని NCERT బేస్డ్ ఇచ్చాడు కదా. అట్లా మనం డిఫరెంట్ వీడియోస్ చేద్దాం. ఈ సిరీస్ ఓకే కంటిన్యూ అవుతుంది, ఆపను ఒక రోజు ఏదైనా గ్యాప్ వచ్చినా మీకు ఎగ్జామ్ ముందులోపు ఖచ్చితంగా సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాను. డెఫినెట్గా మన సిరీస్ని ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్. ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, లేదంటే ఇంకో 2 వీడియోస్ చూడండి, డెఫినెట్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా, వన్ షాట్లో కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, లెంత్ అయ్యే కొద్ది ఏంటంటే మీకు కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో గంటన్నర లోపే, కానీ ఎక్కువ టైం అంటే కొంచెం ఇబ్బంది పడతారు. మనకు అవసరాన్ని బట్టి వీడియోని చూద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేస్తున్నారు, అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మీకు కూడా ప్రపోర్షనేట్గా నేను హెల్ప్ చేస్తాను, నేను చేయగలిగినంత చేస్తాను. క్లియర్? ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. మనకి ఇంకా 26 రోజులు టైం ఉంది ఇవాళతో కలిపితే. ఓకేనా, 26 డేస్ ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ అవసరం ఉందా నా నంబర్ ఇచ్చాను, కావాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫ్రీ టైంలో నేను కాంటాక్ట్లోకి వస్తాను. ఓకేనా, పేరెంట్స్కి కూడా చెబుతున్నానండి, పిల్లల్ని ప్రెషర్ పెట్టొద్దు.
ఓకేనా? వాళ్ళకి సపోర్ట్ చేయండి, చేస్తారు, మీ పిల్లలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనందరం కలిసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంకు వచ్చే విధంగా చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఆల్ ద బెస్ట్.